హాయ్ గాయ్స్, టేస్టీ అండ్ హెల్దీ హోమ్ మేడ్ ఉగ్గు రెసిపీ చూసేద్దామా. మనం బయట సెర్లాకు అది ఇది పెట్టడం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా రెడీ చేసి పిల్లలకు పెడితే చాలా బలంగా ఉంటారు. హెల్దీ మంచిగా ఉంటుంది. మనం బయట ఉగ్గు రెసిపీకి కావాల్సినవి చాలా 3 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. 1/2 గ్లాస్ పెసరపప్పు ఎందుకంటే అది గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి పెసరపప్పు. ఇంకా 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ ఎర్రపప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ పల్లీలు తీసుకోవాలి. ఇంకా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే వాల్నట్స్, బాదం, జీడిపప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది పిల్లలకు పడితే కొంతమంది పిల్లలకు పడవు. మనం ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోవాలి. అట్లా అయితే మంచిగా తింటారు. నెక్స్ట్ వీటిని మంచిగా ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకొని వాటర్ తోటి ఒక 3-4 టైమ్స్ మంచిగా కడగాలి. ఎందుకంటే ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. మంచిగా 3-4 టైమ్స్ మంచిగా నీట్గా కడుక్కొని తర్వాత ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ మంచిగా ఆరబెట్టుకోవాలి. మొత్తం తడంతా పోయి మొత్తం డ్రై అయిపోవాలి. మంచిగా అయినాక తీసి మనం ఒక మంచిగా వాటిని వేపుకోవాలి. గ్యాస్ మీద మంచిగా వేపుకోవాలి. మన కందులు ఎట్లా అయిపోవాలంటే కరకరమనేటట్టు కావాలి అవి. అట్లా బాగా కూడా మొత్తం బాగా కూడా బ్లాక్ అయ్యేటట్టు కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. బాగా బ్లాక్ అయిపోతే ప్రోటీన్ అంతా పోతుంది. మళ్ళీ పచ్చిగా ఉన్నా కూడా పడదు, మోషన్స్ అవుతాయి అట్లా. కాబట్టి మంచిగా దూరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని అవి చల్లారాలి. వేడివేడిగా ఉంటే అవి మళ్ళీ మిక్సీలో పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది కాబట్టి మంచిగా చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ జార్లో కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి. మన గోధుమ పిండి ఎట్లుంటుందో అట్లా మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది 1 మంత్ అయినా ఖరాబ్ ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా వాడుకోవచ్చు దీన్ని. ఇక తర్వాత ఆ బౌల్లో నుంచి వెళ్ళి పిల్లలు తినే అంత 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఒక చిన్న బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మిక్స్ చేయాలి, ఎందుకంటే గడ్డ అయిపోతుంది కాబట్టి. ఇంకో గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి మసలాలి. అవి మొత్తం హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఉగ్గును అందులో వేసేసుకోవాలి. వేసినాక మంచిగా కలపాలి. ఎందుకంటే మళ్ళీ ఉండలు కడతా ఉంటుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బాగా పలసగా ఉండొద్దు, పలసగా కావద్దు, బాగా గట్టిగా కావద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా కావాలి. అలా అయిన తర్వాత మంచిగా దించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. దించుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక చిన్న కటోర తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఓమా స్మాష్ చేసి అందులో ఈ ఉగ్గును అందులో వేసేసి చిన్నపిల్లలు తినిపియాలి. మనం ఫస్ట్లో పప్పులు యాడ్ చేసినప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన గ్యాస్ ఇట్లా ఏమన్నా అయినా కూడా చిన్నపిల్లలకు గ్యాస్ ఫామ్ కాదు ఆ జీలకర్ర వేస్తే. సేమ్ ఇప్పుడు ఉగ్గులో కూడా మనం ఉగ్గు రెడీ చేసుకున్న తర్వాత ఓమా వేస్తే కూడా గ్యాస్ ఫామ్ కాదు కాబట్టి కొంచెం స్మాష్ చేసి ఆ ఉగ్గులో వేసి తినిపియాలి. ఖచ్చితంగా మంచిగా ఇష్టంతో తింటారు చిన్నపిల్లలు. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ పిల్లలకు నచ్చుతుంది. చాలా బలంగా అంతే. మరి ఈ వీడియోకి కావాల్సినంత హెల్దీగా ఈ ఉగ్గు రెసిపీ ఉగ్గు రెసిపీ వెయిట్ కానీ హైట్ కానీ మంచిగా గ్రోత్ అవుతారు. ట్రై చేసి చూడండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మళ్ళీ రేపటి వీడియోతో ముందుకు వస్తాను.